హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టిఎస్ ఐసెట్ 2023లో జరిగిన పేపర్ కమ్యూనికేషన్ అబిలిటీకి సంబంధించి 26th మే షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ క్వశ్చన్ నెంబర్ 151 to 160 యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ పార్ట్ ఈ సెషన్లో మనం చూడబోతున్నాము. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా వరకు అందరూ కష్టంగా ఫీల్ అవుతున్నది ఏదంటే యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్. ఇందులో మార్క్స్ అనేటి ఎన్ని వర్డ్స్ చూసుకున్నా కూడా మార్క్స్ సరిగా రావని ఫీల్ అవుతూ ఉంటారు. సో వీటిని ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ ఈజీ మెథడ్లో మనం స్కోర్ చేయగలము అనేది ఒకసారి చూసుకోవాలి. మినిమం వర్డ్స్ అయితే మనకు ఉండాలి, మినిమం వొకాబులరీ వచ్చి ఉండాలి. మనకు 500 to 1000 వర్డ్స్ అన్న మనకు మినిమం తెలుసుంటే ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ మీనింగ్ తెలుసుకుంటూ చేయడం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన 10 క్వశ్చన్స్ ఇప్పుడు ఈ సెషన్లో చూడబోతున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 151 నుంచి 160 వరకు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2023 పేపర్లో ఇది మీనింగ్స్ ఇచ్చాడు పార్ట్ 1 కింద. ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఉండడాన్ని ఏమంటాము? సో ఇటువంటివన్నీ ఏం చేయాలంటే మనం నేర్చుకునే మీనింగ్స్ కొత్తవి ఏమున్నా కూడా పిక్చర్ ఫామ్లో కానీ నిమోనిక్స్ ఫామ్లో కానీ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎప్పుడన్నా పిక్చర్ ఫామ్ చూడడం కానీ లేదా నిమోనిక్స్ను ఏర్పరచుకోవడం ద్వారా కానీ మనం చాలా కాలం వరకు ఒక వర్డ్ యొక్క మీనింగ్ను గుర్తుపెట్టుకోగలం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ వర్డ్ యొక్క పిక్చర్ ఫామ్ను కనుక గమనించినట్లయితే, సో యు ఆర్ హియర్ 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 అన్ని చోట్ల ఉంటే ప్రతి చోట ఉండదాన్ని ఏమంటారంటే ఓమ్నీ ప్రెజెంట్ అంటారు. సో గాడ్ ఈజ్ ఓమ్నీ ప్రెజెంట్ అంటారు, అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడంటారు కదా. ఓమ్నీ ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్, ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. సో దాని మీనింగే మనకు ఓమ్నీ ప్రెజెంట్ అని వస్తుంది. ప్రతి చోట ఉండడాన్ని ఓమ్నీ ప్రెజెంట్, ఓమ్నీ అన్ని చోట్ల, ప్రతి చోట అనే మీనింగ్లో వస్తుంది ప్రెజెంట్. సో ప్రతి చోట ఉండడం ఓమ్నీ ప్రెజెంట్, డైరెక్ట్గా మీనింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఓమ్నివరస్ అంటే ప్రతి ఒక్కటి తినడం. సో వెజ్ నాన్ వెజ్ అన్ని తింటే మనకి బాగా తెలిసిందే, హెర్బివరస్, కార్నివరస్, ఓమ్నివరస్ అనేది. ఓమ్నివరస్ అంటే అన్ని తినేవాళ్ళు. ఓమ్నిసియంట్, ఇక్కడ చూడండి, ఓమ్ని అంటే ప్రతి ఒక్కటి, సియంట్ అంటే సైంటిస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి, అది నిమోనిక్ అంటాం. సో నిమోనిక్ ను ఇలా ఫామ్ చేసుకుంటాం. ఓమ్ని అంటే ప్రతి ఒక్క, సైంటిస్ట్ లాగా ఉంది, సైంటిస్ట్ అంటే సైంటిస్ట్ అంటే ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది అతనికి. సో ప్రతి విషయం తెలిసిన వాడు సైంటిస్ట్, ఒక టాపిక్ గురించి కానీ ఒక సబ్జెక్ట్ గురించి కానీ. సో ప్రతి ఒక్కటి తెలిసిన వాళ్ళను మనం ఏమంటామంటే ఓమ్నిసియంట్ అంటాం. సో ప్రతి విషయము తెలుసు అనే మీనింగ్ లో ఉండేది ఓమ్నిసియంట్. ఇక ఓమ్నిబస్, అన్ని బుక్స్ ఒక చోట. డయాగ్రామ్ చూసినప్పుడు ఇంకా మర్చిపోం, బస్ లైబ్రరీ, అన్ని బుక్స్ అన్ని. లేదా ఒక ఆథర్ రాసిన బుక్స్ అన్ని కూడా, పెద్ద నావెల్ రాసింటే దాని పార్ట్స్ అన్ని ఒకే దాంట్లో ఉండడం, పెద్ద బుక్ లో ఉండడం, ప్రతి పార్ట్ దాంట్లో ఉండడం, లేదా బుక్స్ అన్ని కూడా ఒక చోట ఉండడాన్ని ఓమ్ని బస్ అంటారు. ఇలా ఓమ్ని అంటే అన్ని అనే మీనింగ్ లో వస్తుంది. ప్రెసెంట్ అంటే అన్ని చోట్ల, అన్ని తినడం, అన్ని తెలిసి ఉండడం అనే మీనింగ్ లో వాడతాం. కాబట్టి నెక్స్ట్ టైం ఇది వచ్చినప్పుడు ఈజీగా ఇటువంటి ఏమన్నా వస్తే దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. వర్డ్ని బట్టి, వాడు ఇచ్చిన మీనింగ్ బట్టి ఇట్లా ఎలిమినేట్ చేసుకోవచ్చు. పిక్చర్ ఫామ్ లో నేర్చుకోవడం వల్ల బాగా గుర్తుంటుంది, అండ్ ఆల్సో చాలా కాలం వరకు మనం గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సంథింగ్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడ్ చేయబడలేదు, యాడ్ కాలేదు అందులోకి, అంటే పక్కన పెట్టేశారు అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది దీంట్లో? కమిషన్, పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్, కమిషన్, లేదా కమిషన్, యూపీఎస్సి పబ్లిక్ కమిషన్ అంటారు. సో ఆ కమిషన్ అనేది దీనికి సంబంధమే లేదు. దట్ హ్యాస్ నాట్ ఇంక్లూడ్ చేయకుండా పక్కన పెట్టేసింది అనే మీనింగ్ లో రావాలి, కాబట్టి కమిషన్ అయితే కాదు. పర్మిషన్ అంటే ఇవ్వడం, పర్మిషన్, ఇంక్లూడ్ చేసుకోవడం, పర్మిషన్ ఇవ్వడం అంటే. ఒమిషన్ అనేది మీనింగ్ అయిపోతుంది, ఒమిట్ చేయడం. సిలబస్ లోంచి ఒమిట్ చేశారు అంటే పక్కకు తీసేశారు, నాట్ ఇంక్లూడెడ్, ఈ చాప్టర్ ఈసారి ఇంక్లూడ్ చేయలేదు, దాన్ని ఒమిట్ చేశారు అంటారు. సో ఒమిట్ చేయడం అంటే తీసేయడం, ఒమిషన్ అనే మీనింగ్ లో వస్తుంది. ఇది చాలా సింపుల్, అందరూ వీటిని చూస్తూనే చదివేటప్పుడు అర్థమైపోతుంది. ఇది ఒక్క వర్డ్ అప్పుడప్పుడు మనం చూడని వర్డ్ కాబట్టి రిమిషన్ అనేది. కమిషన్ ఎప్పుడు వింటుంటాం, పర్మిషన్ వింటుంటాం. ఒమిషన్ అనేది డైరెక్ట్ గా దీని మీనింగ్ అనేది అర్థమైపోతుంది. ఇక రిమిషన్ అనేది ఎలా అంటే నిమోనిక్ లాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. మనకు రాని వర్డ్ ఏదైనా కానీ దాని పిక్చర్ ఫామ్ ను విజువలైజ్ చేసుకోవడం కానీ, లేదా దాన్ని డివైడ్ చేసుకొని
నిమోనిక్ ఫామ్‌లో గన నేర్చుకోగలిగితే మనం చాలా కాలం గుర్తుపెట్టుకోగలం. రిమిషన్. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి రిమిషన్ అంటే రి మై మిషన్. రిమిషన్. ఈ విధంగా సెపరేట్ చేసుకుంటే మై మిషన్ అని, రిమిషన్ అని ఈజీగా గుర్తుంటుంది. దాని మీనింగ్ ఏమంటే షీ క్రైడ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. షీ క్రైడ్ టీయర్స్ ఆఫ్ జాయ్ యాజ్ హర్ క్యాన్సర్ వాజ్ ఇన్ కంప్లీట్ రిమిషన్. సో, క్యాన్సర్ వచ్చింది ఆమెకు. కానీ అది రిమిషన్ స్టేజ్‌లో ఉంది. అంటే ఏమని ఆనందంగా ఆనంద బాష్పాలు పెట్టింది. ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ అన్ ఇల్‌నెస్ ఈస్ లెస్ సివియర్ ఆర్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ సమ్‌వన్. సివియారిటీ బాగా తగ్గిపోయినప్పుడు రిమిషన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్‌నే రిమిషన్ పీరియడ్ అంటాం. అంటే చాలా సివియర్ ఉండేది తగ్గిపోయి నార్మల్‌గా వచ్చేసింది. మై మిషన్. మళ్ళీ నార్మల్ స్టేజ్‌కు ముందు ఉండే స్టేజ్‌కు మళ్ళీ రావడాన్నే రిమిషన్ అంటారు. లెస్ సివియర్ అయిపోవడం అనమాట. సివియారిటీ నుంచి లెస్ సివియర్ అయిపోవడం, నార్మల్ స్టేజ్‌కి రావడానికి వీలు కలగడాన్ని ఏమంటారంటే రీమిషన్ మళ్ళీ తిరిగి సహజ స్థితికి అనే మీనింగ్‌లో వాడతాం కాబట్టి, ఇది ఇక్కడ కాదు. ఇక్కడ ఏమన్నాడంటే ఇంక్లూడ్ చేయకూడదంటే ఒమిట్ చేయాలి అంటే ఒమిషన్ అనే మీనింగ్‌లో వస్తుంది. రిలేటింగ్ టు అథారిటీ. ఒక అథారిటీకి సంబంధించింది. జనరల్‌గా ఇక్కడ వర్డ్స్ చూసినప్పుడు ఏదైతే ఆన్సర్ ఉందో దానికి అపోజిట్‌లో కూడా ఒకటి ఇచ్చేసింటాడు. ఇప్పుడు అఫీషియల్, అన్‌అఫీషియల్, ప్రైవేట్. కావాలని 2 వర్డ్స్ ఇచ్చాడు. అఫీషియల్ ఒకటి అంటే 2 ఒకదానికొకటి అపోజిట్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండే దానికి తొందరలో మనం మీనింగ్ రాయబోయి అపోజిట్ రాయడము అలా చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి రిలేటింగ్ టు అథారిటీ అంటే ఒక అథారిటీ సంబంధించింది అంటే అఫీషియల్ మ్యాటర్ అంటాం. పైనుంచి అథారిటీ నుంచి వచ్చింది అంటే పైనుంచి ఆఫీసర్ నుంచి వచ్చింది కాబట్టి అఫీషియల్ అథారిటీ అంటారు. దానికి ఆపోజిట్ కావాలనే ఇచ్చాడు తొందరలో పెడతామనేసి. ఇచ్చింది సినోనిమ్ అనమాట. మీనింగ్ రాయమని. సో, రిలేటింగ్ టు అథారిటీ అంటే అఫీషియల్ అవుతుంది. తొందరలో అన్‌అఫీషియల్ పెడతారు. యాంటోనిమ్ అనుకోని. సో, సినోనిమ్ ఇచ్చాడు. సినోనిమ్ మీనింగ్ రాసే బదులు తొందరలో రాస్తున్నారు కాబట్టే కావాలనే 2 ఆప్షన్స్ ఇక్కడ 4 ఆప్షన్స్‌లో 2 ఆప్షన్‌లు ఎలా ఇస్తాడంటే ఒకదానికొకటి అపోజ్ చేసే విధంగా ఇస్తాడు. మరి అఫీషియస్ కూడా 2 ఒకే విధంగా ఉండాయి. ఇది 2 సేమ్ అనుకుంటారు. అఫీషియస్ అంటే ఏమంటే ప్రెషర్ వేయడం. అఫీషియస్‌గా ఒక నోట్ ఇచ్చేసి కింద వారిపైన ప్రెషర్ వేయడము. అంటే ఖచ్చితంగా దీన్ని ఫాలో కావాలా అన్నప్పుడు ప్రెషర్ పెట్టి ఇది ఎట్లైనా ఫాలో చేయించాలన్నప్పుడు అఫీషియస్ మ్యాటర్ అని వాడుతూ ఉంటాం. అఫీషియల్ అంటే ఓన్లీ అథారిటీ అది ఏదైనా మ్యాటర్ కావచ్చనమాట. అఫీషియల్‌గా. అన్‌అఫీషియల్ కాదు. ప్రైవేట్ అనేది పూర్తిగా దీనికి అపోజిట్. అథారిటీకి సంబంధించింది కాదు. సో, ఇక్కడ చూస్తూనే మనం అఫీషియల్ అని పెట్టొచ్చు. 2 నెగెటివ్ వర్డ్స్ ఖచ్చితంగా 10 ఉన్నాయంటే దాంట్లో 2, 3 క్వెషన్స్ అన్నా ఇలా ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. మిగతా వాటిని ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి బిగ్ అండ్ స్ట్రాంగ్ ఆర్ హెవీ. మనకు ఈ వర్డ్ చూస్తేనే చాలా సింపుల్ అనిపిస్తది. బిగ్, స్ట్రాంగ్, హెవీని ఏమంటారంటే చాలా లావుగా ఇలా ఉండడాన్ని ఏమంటారంటే హెఫ్టీ అంటారు. హ్యూజ్, హెఫ్టీ. ఇక్కడ డైరెక్ట్‌గా మీనింగ్ ఉంది. మిగతావన్నీ కాదని తెలిసిపోతుంది. బిగ్, స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండడం, చాలా లావుగా ఉండడాన్ని ఏమని పిలుస్తారంటే హెఫ్టీ. హి ఈస్ హెఫ్టీ అంటారు. అంటే లావుగా ఉండడం. లీన్ అంటే సన్నగా ఉండడం. సో, దీనికి ఆపోజిట్ ఇది. బిగ్ అండ్ స్ట్రాంగ్. స్ట్రాంగ్‌కి ఆపోజిట్. బిగ్ కాదు, స్ట్రాంగ్ కాదు. లీన్ సన్నగా ఉన్నాడు. సన్నగా ఉన్నాడంటే ఇలాగ కంటే ఇలా గూడా కాదు. దీని మీనింగ్ ఏమంటే ఇది లీన్ కాదు. మామూలుగా సన్నగా ఉండడాన్ని లీన్ అంటారు. మరి దీన్నేమంటారంటే ఎమాసియేటెడ్ అంటారు. బక్క చిక్కిపోయిన అనే మీనింగ్‌లో వాడతారు. పూర్తిగా సన్నగా అయిపోవడం అనమాట. చాలా సన్నగా. ఇలా ఎముకలు కనిపించేటట్లు, ఈ నరాలు, ఎముకలన్నీ కనిపించేటట్లు అయిపోతే ఎమాసియేటెడ్ అంటారు. చాలా బక్క చిక్కిపోవడం. లీన్ అంటే మామూలుగా సన్నగా ఉండడము. ఎమాసియేటెడ్ అంటే ఈ విధంగా పూర్తిగా బక్క చిక్కిపోవడం అనే మీనింగ్‌లో వస్తాం. టాల్ అనేది కాదు. ఎందుకంటే బిగ్, స్ట్రాంగ్ అన్నాడు లావు అని. లావు ఉండే వాళ్ళని హెఫ్టీ అంటాము. టాల్ అనము. యాక్సెప్టింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్. రకరకాల ఒపీనియన్స్‌ను యాక్సెప్ట్ చేయడాన్ని ఏమంటారు? కన్జర్వేటివ్ అనేది ఆపోజిట్ అనమాట. యాక్సెప్ట్ చేయరు. కొత్తదనాన్ని దేన్ని యాక్సెప్ట్ చేయరు. ట్రెడిషనల్ మెథడ్స్‌నే ఫాలో అవుతారు. కొత్తది వద్దు అని చెప్పేవాళ్ళు కన్జర్వేటిజం ఉన్నట్లు. ట్రెడిషనల్ మెథడ్సే మాకు కావాలి. కొత్తవి వద్దు. కొత్త వాటిని యాక్సెప్ట్ చేయరనమాట వీళ్ళు. కన్జర్వేటివ్స్ అంటారు వాళ్ళు. సో, యాక్సెప్టింగ్ అంటే ఇది అపోజిట్ అవుతుంది పూర్తిగా. ఇక లిబరల్ అంటే లైట్‌గా, లైట్ తీసుకోవడం, యాక్సెప్ట్ చేయడం. ఇది కూడా యాక్సెప్ట్ చేసే మీనింగ్‌లోనే వస్తుంది. కానీ ప్రతి ఒక్కటి కాదు. వేరే వాళ్ళ బిహేవియర్‌ను వీళ్ళది కాకపోయినా కూడా ఓకే అన్నట్లు లిబరల్‌గా ఉంటారంటారు కదా! అది. రెవల్యూషనరీ అనేది పూర్తిగా అపోజిట్.
అసలు ఒప్పుకోరు. దేన్ని ఒప్పుకోరనమాట. రెవల్యూట్ చేస్తారు వీళ్ళు. అంటే ప్రతిదాన్ని వాళ్ళకు అడ్డుకుండేదాన్ని వీళ్ళేం చేస్తారంటే బయటికి వాయిస్ రైజ్ చేస్తారు. సో, న్యాయం కోసం పోరాడేవాళ్ళు, వాయిస్ రైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు రెవల్యూషనరీ అన్నమాట. సైలెంట్‌గా కూర్చోరు వీళ్ళు. ఒపీనియనేటెడ్ అంటే ఏమని? అన్ని ఒపీనియన్స్‌ను, బిహేవియర్స్‌ను యాక్సెప్ట్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఒపీనియనేటెడ్ అంటారు. లిబర్ అంటే లిబరల్‌గా ఉండడం అంతే. అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలని కాదు. లిబరల్‌గా ఉంటారు వీళ్ళు. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎవరు అంటే ప్రతి ఒపీనియన్‌ను, ప్రతి కైండ్ ఆఫ్ బిహేవియర్‌ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఒపీనియనేటెడ్ అంటారు. ఇక్కడే ఉంది ఒపీనియన్స్‌ని యాక్సెప్ట్ చేయడం. ఒపీనియనేటెడ్. ఇక సినోనిమ్స్, యాంటోనిమ్స్‌లో సెకండ్ పార్ట్ 2 ఉంది. పార్ట్ 2లో 2 మిక్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. పర్స్పెక్టివ్, పర్స్పెక్టివ్ అనే వర్డ్‌కి మీనింగ్ ప్లక్కింగ్ అంటే పీకడం. ఇది కాదు. పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే నీ వ్యూ ఎలా ఉంది? ఒక దాని వైపు నీ వ్యూ ఎలా ఉందో దాన్ని నీ పర్స్పెక్టివ్ అంటాం. సో, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ అని అడిగినప్పుడు నీ వ్యూ ఏమి? దానికి సంబంధించిన వ్యూ చెప్పు అన్నట్లు వస్తుందన్నమాట. కాబట్టి ఇది చూస్తూనే మనం వ్యూ పాయింట్ అని గుర్తుపట్టొచ్చు. మై పర్స్పెక్టివ్. ఒక దాని గురించి ఏదైనా మీ పర్స్పెక్టివ్స్ చెప్పమన్నప్పుడు వ్యూ పాయింట్ అంటాం. ఐడియలిజం కాదు, ఫినామినా కాదు. చూస్తూనే దీని వ్యూ పాయింట్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇన్ మై పర్స్పెక్టివ్ అని వాడుతూ ఉంటాం. ఇన్ మై వ్యూ పాయింట్ అనే దాంట్లో వాడుతుంటాం. నా ప్రకారము అని వాడుతుంటాం కదా! అటువంటి పాయింట్‌లో మనం ఎక్కువగా వాడే వర్డే కాబట్టి దీన్ని డైరెక్ట్‌గా మనం మీనింగ్ చెప్పేసేయొచ్చు. సో, కోజీ. కోజీ అనేది ఎప్పుడు వాడతామంటే బట్టలు కంఫర్ట్‌గా ఉండాయి. దిస్ షర్ట్ ఈస్ కోజీ అంటారు. అంటే కంఫర్ట్‌గా ఉంది. చాలా బాగుంది. ఎక్కువగా డ్రెస్సులకు వాడుతూ ఉంటాము. జనరల్ వర్డ్స్‌లో కూడా వాడుతూ ఉంటాము. సో, ఇక్కడ కూడా చూసినట్లయితే 2 వర్డ్స్ ఒకదానికొకటి అపోజిట్ కనిపిస్తున్నాయి. అంటే ఈ రెండిటిని మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేసేయొచ్చు. కంఫర్టబుల్ ఉంది, అన్‌కంఫర్టబుల్ ఉంది. కావాలనే 2 ఒకదానికొకటి అపోజిట్ ఉండే వర్డ్స్ ఇస్తాడు కాబట్టి కోజీ అంటే మీనింగ్. మీనింగ్ అడిగినప్పుడు కంఫర్టబుల్, అపోజిట్ అడిగినప్పుడు అన్‌కంఫర్టబుల్ పెట్టేసేయాలి. సో, సినోనిమ్, యాంటోనిమ్ జాగ్రత్తగా తీసుకోండి. సినానిమ్ వచ్చేసి కంఫర్టబుల్, యాంటోనిమ్ అన్‌కంఫర్టబుల్ 2 కావాలనే ఇస్తాడు. తొందరలో ఏదంటే అది పెట్టేస్తారనేసి. ఈ 2 వచ్చేసి సారఫుల్ అంటే బాధగా ఉండడం, డిస్ట్రాక్టెడ్ అంటే ఒక దాని నుంచి డిస్ట్రాక్ట్ అయిపోవడం. అంటే ఎడ్యుకేషన్ నుంచి చదువుతూ ఉండి డిస్ట్రాక్ట్ అయిపోయాడు అంటారు కదా! సో, అది కాదు. కోజీ అంటే కంఫర్టబుల్‌గా ఉండడం అని. గ్రేట్‌ఫుల్. గ్రేట్‌ఫుల్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేస్తుంది. ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ అంటా ఉంటాం. అంటే థాంక్‌ఫుల్ అని. సో, గ్రేట్‌ఫుల్‌కి మీనింగ్ డైరెక్ట్ మీనింగ్ ఏమని? థాంక్‌ఫుల్. నువ్వు చేసినందుకు చాలా థాంక్‌ఫుల్‌గా ఉన్నాను నీకు. ఐ యామ్ గ్రేట్‌ఫుల్ టు యూ అంటుంటాం. దానికి యాంటోనిమ్ అడిగాడు. తొందరలో ఏం చేస్తారంటే సినోనిమ్ రాసేస్తారు దీనికి. కేర్‌ఫుల్ అయితే కాదు. కేర్‌లెస్ కాదు. 2 అపోజిట్స్ ఇచ్చాడిక్కడ. కేర్‌ఫుల్, కేర్‌లెస్ 2 ఒకదానికి అపోజిట్. థాంక్‌ఫుల్, థాంక్‌లెస్ 2 ఒకదానికి అపోజిట్. మనం గ్రేట్‌ఫుల్ అంటే ఒకరికి థాంక్‌ఫుల్‌గా ఉండడం. ఇది తొందరలో టిక్ పెట్టినారంటే పోతుంది. ఎందుకంటే దానికి యాంటోనిమ్ అపోజిట్ అడిగాడు. అంటే థాంక్‌లెస్ పెట్టాలి. థాంక్‌ఫుల్ అంటే మీనింగ్ అవుతుంది. దానికి అపోజిట్ యాంటోనిమ్ కావాలి కాబట్టి థాంక్‌లెస్ అవుతుంది. 2 సెపరేట్ చేసి ఇచ్చాడు చూడండి. 2 కూడా ఒకదానికొకటి అపోజిట్ ఇచ్చాడు. గ్రేట్‌ఫుల్ అంటే కేర్‌ఫుల్ కాదు కాబట్టి మనం చూస్తూనే ఇది రెండిటిని ముందే ఎలిమినేట్ చేసేయొచ్చు. మిగతా రెండిట్లో ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ అంటే థాంక్‌ఫుల్ అని. సో, దానికి అపోజిట్ ఏమవుతుందంటే థాంక్‌లెస్ అవుతుంది. ఈగర్ చాలా ఈజీ వర్డ్ బాగా తెలిసిందే. ఐ యామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ మై రిజల్ట్స్. ఈగర్ అదో ఇలా ఉంటుంది. ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుందంటే చాలా ఆతురతగా, కీన్‌గా, అగాగ్ అంటారు దాన్నే. యాంగ్షియస్, అథర్స్ట్, అవిడ్, ఫెర్వెంట్, ఎంతూసియాస్టిక్ ఇవన్నీ కూడా దీనికి సినానిమ్స్ అన్నమాట. ఈగర్‌లీ వెయిటింగ్. సో, చాలా ఆతురతగా వెయిట్ చేయడం, ఆత్రుతగా ఉండడం, ఎక్సైట్‌మెంట్‌తో ఉండడం ఇవన్నీ కూడా ఈగర్‌కు మీనింగ్స్ అయితే. దానికి మనకేం కావాలంటే ఆపోజిట్ కావాలి. ఈగర్‌కు ఆపోజిట్. సో, ఈగర్ అంటే బాగా ఆత్రుతగా వెయిట్ చేయడం. సో, ఏమున్నా కూడా నాకేమి దాంతో సంబంధం లేదు అన్నట్టు ఉంటే దాన్నేమంటారంటే ఇలాగ ఇండిఫరెంట్. ఏదైతే నాకేముంది? ఐ డోంట్ కేర్ అన్నట్లుంటారు. సో, హి ఈస్ ఇండిఫరెంట్. అంటే దేనికి పెద్ద చలనం లేదు. ఏదైతే నాకేమి అన్నట్లు ఉంటాడు. ఒక దానిపైన పూర్తి ఇంట్రెస్ట్ అనేది ఏమి చూపించడు. ఈగర్‌గా ఉండడు. ఎంతూసియాస్టిక్‌గా ఉండడు. ఓకే అన్నట్లుంటాడు. ఏది జరిగినా నాకేమన్నట్లుంటాడు. ఏది చెప్పినా కూడా ఏమి కాదు దాని నుంచి ఇతనికి. క్యా ఫరక్ హై అన్నట్టు ఉంటాడనమాట. నాకేం ఐ డోంట్ కేర్ అన్నట్లు ఉంటాడు. దాన్నే మనం ఏమంటామంటే ఇండిఫరెంట్ అంటాం. సో, ఈగర్‌కు ఆపోజిట్ ఏదంటే ఇండిఫరెంట్. ఇక వీటి మీనింగ్స్ ఏంటివి? ఒక్కోసారి తెలీదు. ఇన్‌కన్సిస్టెంట్
కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒకే రకంగా ఇప్పుడు పెర్ఫార్మ్ చేయలేకపోతే అతను ఇన్‌కన్సిస్టెంట్ అంటాం. ఒకే రకమైన బౌలింగ్ వేయనప్పుడు ఇన్‌కన్సిస్టెంట్ బౌలర్ అంటూ ఉంటారు క్రికెట్‌లో. ఇన్‌కోహెరెంట్ అంటే ఏమి? ఇన్‌కన్సిస్టెంట్ అయితే కాదు. ఇన్‌అప్రాప్రియేట్ అంటే సంబంధం లేనిది. ఇది కాదు. ఇన్‌కోహెరెంట్ అంటే ఇది. ఇది కోహెరెంట్ లైన్స్ అన్నమాట. ఇన్‌కోహెరెంట్ అంటే ఎలా అంటే అలా గజిబిజిగా అన్నప్పుడు ఇన్‌కోహెరెంట్ అంటారు. దీనికి ఎక్కువగా లైట్‌లో వాడుతూ ఉంటాం మనం. ఇన్‌కోహెరెంట్ లైట్, కోహెరెంట్ లైట్ అనేసి. సో, ఇది కోహెరెంట్ అంటారు నీట్‌గా ఉండడం. ఇన్‌కోహెరెంట్ ఎలా అంటే అలా అన్నప్పుడు వాడతాం కాబట్టి ఇది కాదు. ఈగర్‌గా వెయిట్ చేయడం అంటే ఈగర్‌నెస్ లేకపోవడం అంటే ఇండిఫరెంట్. హి ఈస్ ఇండిఫరెంట్ టు హిస్ ఫీలింగ్స్. అంటే అతని ఫీలింగ్స్‌లో ఏమి చూపించడనమాట. ఎక్సైట్‌మెంట్ చూపించడు, సాడ్‌నెస్ ఏం చూపించడు. ఒకే రకమైన ఫీలింగ్‌లో ఉంటాడు. అప్పుడు ఇండిఫరెంట్ వాడుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ యూనిక్ బాగా తెలిసిన వర్డ్. మ్యాథ్స్‌లో కూడా వాడుతుంటాం. సిస్టమ్ హాస్ యూనిక్ సొల్యూషన్. లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసినప్పుడు ఒకే ఒక ఆన్సర్ ఉంటే దాన్ని యూనిక్ సొల్యూషన్ అంటుంటాం. అంటే మనం సాల్వ్ చేసినప్పుడు సింగిల్ ఆన్సర్ వస్తే ఇటువంటిది ఇంకొకటి లేదు. ఇదే ఒక్కటే ఉంది అన్నప్పుడు మనం యూనిక్ అంటాం. ఎర్త్ ఉంది. ఎర్త్ లాంటి ఇంకొకటి లేకపోతే దట్ ఈస్ యూనిక్ అంటాం. అంటే ఇటువంటిది ఇంకొకటి లేనప్పుడు మనం యూనిక్ అంటాం. ఇటువంటివి చాలా ఉంటే ఏమంటారు? కామన్ అంటారు. దిస్ ఈస్ క్వైట్ కామన్. ఆపోజిట్ అడిగాడు. యూనిక్ ఆపోజిట్ ఏమంటే కామన్ అని వస్తుంది. ప్లెజెంట్ ఇవన్నీ రావు. అకంప్లిష్ అంటే మిషన్ అకంప్లిష్డ్ సాధించినామని గ్రేట్ కాదు. యూనిక్ అంటే గ్రేట్‌నెస్ ఉండేదనే మీనింగ్‌లో వస్తుంది. కానీ యూనిక్ ఆపోజిట్ అడిగాడు కాబట్టి ఏమవుతుంది? అది ఆపోజిట్ ఇదొక్కటే ఉంది. లేదు ఇది చాలా సార్లు ఇట్లా రిపీటెడ్ ఇది. ఎక్కడైనా దొరుకుతుంది. కామన్ ఇది అన్నప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుంది. యూనిక్, కామన్. సో, ఇవి 10 అన్నమాట. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కమ్యూనికేషన్ ఎబిలిటీ సంబంధించి. ఒక్కసారి బాగా మీరు చూసినట్లయితే ఈ 10 క్వెషన్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా టఫ్‌గా అయితే ఉండవు గానీ మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా 2, 3 క్వెషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇచ్చిన వర్డ్‌కు యాంటోనిమ్ అడిగితే యాంటోనిము ఉంటున్నాయి, సినోనిము ఉంటున్నాయి. వాటిని గన ఐడెంటిఫై చేయగలిగితే అందరూ కష్టంగా ఫీల్ అయ్యి 10 వొకాబులరీ ఎన్ని చదివినా కూడా కొత్తవి వస్తున్నాయి సార్ అనేది ఎక్కువగా ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వర్డ్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు దాని పిక్చర్ ఫార్మ్ గాని, లేదంటే నిమోనిక్ ఫార్మ్ గాని సఫిక్స్, ప్రిఫిక్స్ రాసుకోవడం గాని, సఫిక్స్‌కి మీనింగ్ వస్తది. ప్రిఫిక్స్‌కు సేమ్ మీనింగ్స్ వస్తాయి కొన్ని చోట్ల. లజీ అంటే స్టడీ అని. తర్వాతొచ్చేసి మేనియా అంటే దాన్ని పిచ్చి ఉండడం గాని, తర్వాత సూసైడ్, హోమిసైడ్, సైడ్ అని వస్తాయి. చంపడం అని. అటువంటి సఫిక్స్‌లు, ప్రిఫిక్స్‌లు బాగా చూసుకోగలిగితే, గమి అంటే మ్యారేజ్ అని. ఇలా సఫిక్స్‌లు, ప్రిఫిక్స్‌లు కొన్ని చూసుకోగలిగితే డిస్ ఆపోజిట్‌కి సంబంధించింది. సఫిక్స్, ప్రిఫిక్స్ గురించి ఐడియా ఉంటే మాత్రం కొన్నన్నా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇంకేమంటే 4 ఆప్షన్స్‌లో ఖచ్చితంగా 2 ఎలిమినేట్ చేసేటట్లు మనకు కనిపిస్తుంటాయి. ఎలా కనిపిస్తుంటాయంటే ఇందాకే చెప్పాను మీకు. 2 ఒకదానికొకటి అపోజిట్‌లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మీనింగ్ ఉంటుంది. ఒకటి అపోజిట్ ఉంటుంది. అందులోనే మనం యాంటోనిమ్స్, సినోనిమ్‌లు తొందరలో మిస్టేక్ చేస్తుంటాం కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేస్తే ఈ 4 మెథడ్స్ ద్వారా మీరు వొకాబులరీని ఖచ్చితంగా 8 ఔట్ ఆఫ్ 10 ఈజీగా స్కోర్ చేయగలరు మీ నాలెడ్జ్‌తోనే. ఒకవేళ వీలైతే బాగా ఎలిమినేట్ చేసుకోగలిగి, ఈ నిమోనిక్స్‌ను కొన్ని వర్డ్స్‌ను బాగా నేర్చుకోగలిగితే 10 ఔట్ ఆఫ్ 10 గూడా చేయగలిగినోళ్ళుండారు. ఎందుకంటే వొకాబులరీ స్కోర్ తక్కువొచ్చేది. మిగతా పార్ట్ అంతా గూడా గ్రామర్ పార్ట్ అండ్ కాంప్రిహెన్షన్ పాసేజెస్ ఈజీగానే ఉంటాయి గాబట్టి, అక్కడ మంచి స్కోరే వస్తుంది ఐసెట్‌లో. ఈ పార్ట్ ఒకటి బాగా చేయగలిగితే ఇంకా హై స్కోర్ వచ్చే అవకాశం ఉంది. మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది.